మా ఊరు ఎట్లా ఉంది? రైలు స్టేషన్లో బిచ్చగాళ్ళు ఉన్నట్లే ఉన్నాం. మా ఊళ్ళో రేట్లు వస్తున్నారు మంచిగా చేసి మీరు కూడా ఇంకా అట్లే దానికి సమాధానం ఏంటి? లేపుతారా ఇట్లా కాలబెట్టి యోగులు వదులుతారు? అట్లా కాదమ్మా, వచ్చిన వాళ్ళ ఇదే చెప్తున్నారు కదా. ఆయన ఇప్పుడు వచ్చింది, ఆయన కూడా తిరిగిపోయింది. మన ఇంటికి వచ్చింది మేడం. నాకు ఇంతవరకు పింఛన్ ఇస్తలేదు మేడం. నాకు ఇంతవరకు పింఛన్ అనేది లేదు. పెన్షన్ లేదా? 30 సంవత్సరాలు ఇక్కడ 30 ఏళ్ళకి ఎక్కువ ఇక్కడనే ఉన్నారు. నాకు అసలు వెనుకకు చేస్తూనే ఉన్నారు కానీ ఎన్ని కాయిదాలు ఇచ్చినా కూడా నాకు పింఛన్ ఇస్తలేదు. మీకు పెన్షన్ వస్తలేదు? పింఛనే లేదు నాకు. ఏది ఇల్లు లేదు, ఇడుపు లేదు. నేను ఇన్నేళ్ళ వచ్చి పడి నిన్నేవాడ మా అమ్మలు ఊరికనే పడ్డారు. నాకు ఇల్లు ఉడకలేదు. ఇది మీ అమ్మగారు ఊరు ఇదేనా? ఇదే ఊర్లో కానేపల్లి. నా భర్త ఊరికి ఇక్కడే అన్నికనే ఉండే కాగితాలు ఊరికి ఇక్కడే ఉన్నాయి కానీ నా మూడు ఆధార్ కార్డు దిగలేదు. ఆడపిల్లలు ఇంకా నా మూడు ఆధార్ కార్డు దిగలేడు. అదే ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలంటే దిగలేడు. పింఛన్ కావాలంటే పింఛన్ ఇస్తలేరు నాకు. సరే అర్థమైంది, పెన్షన్ లేదు. ఒక్కసారి అందరికీ నమస్కారం అమ్మ. మనం అప్పుడు ఒక్కసారి 10 ఏళ్ల కింద కలిసినాం బొడ్డెమ్మలు ఆడుకోవడానికి వచ్చినప్పుడు. అయితే అప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ సమస్య గురించి ఆలోచన చేయలేదు. నేను వచ్చిపోయినా బొడ్డెమ్మలు ఆడుకున్నాం, పోయినాం. తర్వాత 10 ఏళ్ళు మీరు అన్నట్టు కేసీఆర్ గారు ఉన్నారు. ఆ తర్వాత 2 ఏళ్ల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఈ 12 ఏళ్లలో కూడా మనది ముందు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేనో ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. అప్పటి వరకు మనకు ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు, బయటకు పంపించలేదు. ఈ 10-12 ఏళ్లలో మళ్ళీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. ఇప్పుడు ఈ 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి కూడా ఎప్పుడేం లాభం రాలేదు, రాసుకోలేదు, వాళ్ళకి సంబంధించి ఏం జరగలేదు. సో అప్పటి నుంచి ఊరంతా తిరుగుతున్నా. నేను తిరుగుతుంటే మన వాళ్ళందరూ ఒక 4-5 విషయాలు చెప్తున్నారు నాకు. ఒకటి, తొందరగా మనకి ఎక్కడైతే ప్లాట్లు ఇచ్చిండ్రో ఆ ప్లాట్ల కాడ ఇండ్లు కట్టించి బయటికి తోలాలి, మన ఊరు లేపాలన్నది మొదటిది. రెండవది, అప్పుడు 2005-6లో రాసినప్పుడు ఒక 30-40 మంది పేర్లు మిస్ అయిపోయినాయి. ఆ పేర్లు యాడ్ చేయాలన్నది రెండవది. మూడవది, ఈ ఊర్లో లేకుండా బయట పోయి పని చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్య ఒకటి ఉన్నది. మూడవది 95 మంది వాళ్ళు ఉన్నారు. ఇక నాలుగవది, 18 ఏళ్ళు నిండినటువంటి పిల్లలు, వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ అది ఎప్పుడు రావాలి అన్నది అదొకటి. ఇక అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఎట్లయితే మల్లన్న సాగర్లో, ఎట్లయితే సిరిసిల్ల మిడ్మానేరు, ఎట్లయితే రంగనాయక్ సాగర్ ఇట్లాంటి ఏరియాలల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి కాలనీలు చేపించి ఇచ్చిండ్రు, అట్లనే ఇవ్వాలని అడుగుతున్నాం. ఎందుకంటే ప్లాట్లు ఇచ్చుకుంటే మీరు మళ్ళీ పోయి ఇండ్లు కట్టుడు అదంతా అయ్యేది కాదు, పోయేది కాదు. ఒకటి. రెండు, మళ్ళీ సరి సమానంగా లేదట. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చిందేమో రోడ్కుంటే, ఇప్పుడు మళ్ళీ అందులో 50 ఎకరాలు ఎవరో వెంచర్ చేసుకున్నారని అంటున్నారు. 5 ఎకరాలు పోయింది, 40 ఎకరాలు పోయింది రోడ్కు. మీకు వెనక్కి ఇచ్చారు. మళ్ళీ తీసుకొని మళ్ళీ లోపలికి ఇచ్చారు. ఓకే, గుంజుకొని అంటే అది పాత వాళ్ళు ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళే తీసేసుకున్నారు, మళ్ళీ తీసేసుకున్నారు. వాళ్ళకి ప్లాట్లు వేయలేదు. 2005లో వాళ్ళకి మా ఊరికి జీవో వచ్చినప్పుడు వాళ్ళు ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళకు వీళ్ళు 18 ఇయర్స్ లేదని వాళ్ళని తీసిపెట్టారు. వాళ్ళకి ఇప్పుడు పిల్లలు అయ్యి 4-5 మంది పిల్లలు అయ్యారు. పిల్లలు ఆపరేషన్ చేసుకుని పిల్లలని స్కూల్ పంపించుకుంటారు. వాళ్ళకు ప్లాట్లు కావాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు అవును, అప్పుడు 2005-6లో మనకు భూమి తీసుకున్నప్పుడు చిన్న పిల్లలుగా ఉండి, ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మనది ఎప్పుడైతే ఏ రోజైతే ఊరు లేపుతారో ఆ రోజు నాటికి ఆ 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు డబ్బులు కట్టియాలి. ఏ మాల్తి అట్లాగా ఒక నిమిషం R&R చట్టం వర్తింపజేయాలి. ఆ చట్టంలో ఏది ఉంటే అది ఇవ్వాలి, అంతే కదా అడిగేది. మనం డబ్బుల ప్లాటా ఏది ఉంటే అది దాని పద్ధతి ప్రకారం రావాలి. పెద్దవాళ్ళకి ఎట్లా ఇచ్చిండ్రో 18 ఏళ్ళు ఇప్పుడు ఊరు ఇయ్యాలి లేపితే ఇవ్వాలి, రేపు లేపితే రేపు, ఎల్లుండి లేపితే ఎల్లుండి, అట్లా. లేకపోతే ఏమైందంటే కట్ ఆఫ్ డేట్ మళ్ళీ పాతది అవుతుంది. ఏమని యువకులకు అందరు కూడా మళ్ళీ వాళ్ళని రీసర్వే చేసి
వాళ్ళకి మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి స్టిల్గా ఈ సెప్టెంబర్ 30, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్లాట్తో పాటు R&R బెనిఫిట్ కల్పించాలని మేము ఒక ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఏమైంది దానికి? ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి కూడా పంపించారు. కలెక్టర్ గారు కూడా దానికి మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ను అందరినీ పంపించేసి మొత్తం ఊళ్ళో సర్వే చేసింది. సర్వే చేయంగా ఆ రోజుకి 345 మంది ఎంపిక అయింది. అప్పటికి 2019 ఆ రోజున 345 మంది ఇచ్చింటే ఆ రోజుకు 18 సంవత్సరాల పిల్లలకు మీకు కూడా ప్లాట్ ఇది అని చెప్పేసి ఇచ్చింటే ఈ రోజున మళ్ళీ మనకి ఈ పరిస్థితి వచ్చేది కాబట్టి ఈ రోజు వరకు అది జరిగి కూడా సుమారుగా 6 ఏళ్ళు కానిపోతుంది. ఈ రోజున ఆ రోజున 18 ఏళ్ళ పిల్లగాడు ఈ రోజున వాడు 25 ఏళ్ళ పిల్లాడు అవుతుంది. వాడికి పెళ్లి అయింది, పిల్లలు అయింది వాళ్ళందరూ. ఈ రోజున మళ్ళా మేమేం అడుగుతున్నాం అంటే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు ప్లాట్ అలాట్మెంట్ చేయలేదు. 2011లో తీసుకొచ్చిండ్రు. ఆ రోజున కూడా ఒక సర్వే చేసిండ్రు. ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్లాట్ ఇవ్వలేదు. ఈ రోజు కూడా మేము అడుగుతున్నాం 18 సంవత్సరాల పిల్లలకు మాకు మెయిన్ ఇంపార్టెంట్గా 18 ఏళ్ళ పిల్లలకు మాకు ప్లాట్ ఇవ్వండి, R&R బెనిఫిట్స్ ఇవ్వండి. తర్వాత అక్కడ పునరావాస కేంద్రంలో మౌలిక వసతులతో పాటు మాకు ప్లాట్ అలాట్మెంట్ ఇంతవరకు మాకు నెంబరింగ్ వేయలేదు, మాకు ప్లాట్ ఇది అని మాకు చూపించలేదు. అక్కడ ల్యాండ్ 111 ఎకరాలు కేటాయించింది గవర్నమెంట్. ఆ 111 ఎకరాలు ఇప్పుడు సుమారుగా 20-30 ఎకరాలు ఎంక్రోచ్ అయిపోయింది. పక్కన ఉన్నటువంటి రైతులు వాళ్ళందరూ కూడా మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నారు. దాన్ని మాకు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్న అన్ని ఉన్నాయి, మాకు కేటాయించిన భూమిని వాళ్ళు మళ్ళీ యథావిధిగా వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు ఒక మాట బ్రదర్,